నమస్కారం. ఈ విశ్లేషణకు స్వాగతం. ఇవాళ మనం ఒక అద్భుతమైన, ఎంతో ఆసక్తికరమైన కథ ద్వారా మానవ జీవితంలోని ఒక గొప్ప సత్యాన్ని మాట్లాడుకోబోతున్నాం. ఒక్కోసారి మన జీవితంలో పరిస్థితులు పూర్తిగా చెయ్యి దాటిపోయాయనిపిస్తుంది కదా. కాని సరిగ్గా అక్కడే ఒక అద్భుతమైన అవకాశం దాగి ఉంటుందని ఈ కథ మనకు చెబుతుంది. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా నేరుగా విషయంలోకి వెళ్దాం. మొదటగా ఈ ప్రశ్నను ఒకసారి గమనిద్దాం. అసలొక చిన్న, సగం కాలిపోయిన కట్టెముక్క మన జీవితానికి ఎలాంటి పాఠం నేర్పుతుంది? ఆలోచించండి. సాధారణంగా పాడైపోయిన లేదా కాలిపోయిన వస్తువులను మనం వ్యర్థమనుకుని పారేస్తుంటాం. దేనికైనా కాస్త నష్టం జరిగితే అదిక ఏమాత్రం పనికిరాదు అనే భ్రమలో ఉంటాం. కాని నిజంగానే వాటిలో ఎలాంటి విలువ ఉండదా? ఈ ప్రశ్నకు అసలైన సమాధానమే మనం చూడబోయే కథలో దాగియుంది. మొదటి భాగం: రామయ్య మరియు రాజు కథ. ఈ విశ్లేషణను అర్థం చేసుకోవడానికి మనమొక చిన్న గ్రామానికి వెళ్ళాలి. ముందుగా మన రామయ్య గురించి తెలుసుకుందాం. రామయ్య ఒక వృద్ధుడు. రోజూ అడవికి వెళ్లి కట్టెలు కొట్టి వాటిని అమ్మి బతికే ఒక నిరుపేద, కష్టజీవి. ఆయన రోజంతా ఎంత కష్టపడినా వచ్చే సంపాదన చాలా తక్కువే. అయినా సరే రామయ్య ఎంతో నిజాయితీగా కేవలం తన శ్రమనే నమ్ముకుని బతికే వ్యక్తి. చెప్పాలంటే ఆయన జీవితం కష్టం అనే పదానికి పర్యాయపదం లాంటిది. ఇక రామయ్య ప్రపంచంలో ఉన్న ఏకైక సంతోషం, ప్రాణం ఎవరంటే తన మనవడు రాజు. రాజు భలే చురుకైన, ఉత్సాహం నిండిన కుర్రాడు. తాతయ్య అంటే వాడికి ఎనలేని ప్రేమ. ప్రతిరోజూ తాతయ్య కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్తుంటే ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆయన వెంట వెళ్లడం రాజుకు ఎంతో ఇష్టం. ఆ తాత మనవళ్ల అనుబంధం నిజంగా ఎంతో స్వచ్ఛమైనది. రెండవ భాగం: అడవిలో జరిగిన సంఘటన. ఒకరోజు ఎప్పటిలాగే తాత మనవళ్లు అడవికి వెళ్లారు. అప్పుడే ఒక ఊహించని సంఘటన జరిగింది. పాపం రామయ్య పెద్దవాడు కదా, రోజంతా చేసిన కఠిన శ్రమ వల్ల బాగా అలసిపోయాడు. అందుకే ఒక పెద్ద చెట్టు నీడలో కాసేపు విశ్రాంతి తీసుకుందామని పడుకున్నాడు. ఆ సమయంలో రాజు తన ఆటల్లో తాను మునిగిపోయి అక్కడున్న ప్రకృతిని ఆస్వాదిస్తున్నాడు. అంతా చాలా ప్రశాంతంగా ఉంది. కాని ఆ ప్రశాంతత ఎంతోసేపు నిలవలేదు. సడన్గా ఒక విషయం జరిగింది. ఎండ వేడికి అక్కడే ఉన్న ఎండిన కట్టెలపై అకస్మాత్తుగా చిన్న మంటలు రావడం రాజు గమనించాడు. వెంటనే రాజుకి చాలా కంగారొచ్చేసింది. తన తాతయ్య కష్టం కళ్లముందే కాలిపోతుంటే చూస్తూ ఊరుకోలేకపోయాడు. పరుగున వెళ్లి దగ్గర్లో ఉన్న నీళ్లను తెచ్చి ఆ మంటలపై పోశాడు. మంటలైతే ఆగిపోయాయి, కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కొన్ని కట్టెలు సగానికి పైగా కాలిపోయాయి. అప్పుడే నిద్రలేచిన తాతయ్య ఈ దృశ్యాన్ని చూశాడు. అప్పుడు రాజు ఎంతో బాధతో, నిరాశతో అడిగిన ప్రశ్న ఇది: తాతయ్య, ఇవింకా పనికి రావు కదా? తను ఎంత వేగంగా స్పందించినా కొన్ని కట్టెలు కాలిపోయాయే అనే ఒక అపరాధభావం ఆ చిన్నారి మనసులో ఉండిపోయింది. కాలిపోయినవి ఇక ఏమాత్రం పనికిరావు అనే ఒక సాధారణమైన ఆలోచన ఆ మాటల్లో మనకు స్పష్టంగా కనిపిస్తోంది కదా. మూడవ భాగం: తాతయ్య ఆశ్చర్యకరమైన స్పందన. ఇక్కడే మనకొక అనుభవజ్ఞుడి లక్షణం కనిపిస్తోంది. ఆ పరిస్థితికి రామయ్య ఎలా స్పందించాడో చూద్దాం. సాధారణంగా ఎవరైనా కష్టపడి సంపాదించినది కళ్లముందే నాశనమైతే కోపగించుకుంటారు లేదా ఎంతో బాధపడతారు, అవునా? కాని రామయ్య ముఖంలో కోపం లేదు. పైగా ఒక చిన్న చిరునవ్వు ఉంది. కట్టెలు కాలిపోవడం కాదు నాయనా, నువ్వు వాటిని ఆర్పడానికి చేసిన ఆ ప్రయత్నముందే అది ముఖ్యం అని రాజును ఓదార్చాడు. ఆ తర్వాత ఎలాంటి బాధ లేకుండా చాలా ప్రశాంతంగా ఆ కాలిపోయిన కట్టెలను కూడా మంచి కట్టెలతో పాటు ఏరుకున్నాడు. అప్పుడు రామయ్య చెప్పిన ఈ మాటను మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. జీవితంలో కూడా ఇలాగే జరుగుతుంది. పనికిరానిదని ఏదీ ఉండదు. మన ఆశలు, మన కష్టాలు ఒక్కోసారి కాలిపోయిన కట్టెల్లా మారొచ్చు. కాని ఆ సగం కాలిన కట్టెలు కూడా మళ్లీ మంటను వెలిగించటానికి పనికొస్తాయన్నాడు రామయ్య. చూడండి, ఒక చిన్న సంఘటన ద్వారా జీవితపు లోతైన తత్వాన్ని ఎంత సరళంగా చెప్పాడో కదా. ఇక నాలుగవ భాగం: కాలిపోయిన కట్టెలను అమ్మడం. అస్సలు మలుపు ఇక్కడే ఉందండి. ఆ రోజు సాయంత్రం మార్కెట్లో రాజు ఆశ్చర్యపోయేలా ఒక అద్భుతం జరిగింది. కాలిపోయిన కట్టెలను ఎవ్వరూ కొనరేమో అని రాజు భయపడ్డాడు. కాని కొనుగోలుదారులు ముందుగా ఆ సగం కాలిపోయిన కట్టెలనే ఎగబడి కొన్నారు. ఎందుకో తెలుసా? ఒకసారి మంట తగిలి కాలిన కట్టె మళ్లీ చాలా త్వరగా మంటంటుకుంటుంది.
అంటే దాని విలువ ఏమాత్రం తగ్గలేదు సరికదా, దాని ఉపయోగం మరింత వేగవంతమైంది. దీన్ని మనం కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. ఈ రెండు రకాల కట్టెల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని జాగ్రత్తగా గమనించండి. సాధారణ కట్టెలు మంటను అందుకోవడానికి కాస్త సమయం తీసుకుంటాయి. ఇవి మన జీవితంలోని ఎలాంటి ఒడిదుడుకులు లేని సాధారణ అనుభవాలకు ప్రతీక. కాని కాలిపోయిన కట్టెలు అలా కాదు. అవి చాలా త్వరగా మంట అంటుకుంటాయి. అంటే కష్టాలను చూసినా, సమస్యలను ఎదుర్కొన్న మన అనుభవాలు ఏ పరిస్థితినైనా వేగంగా అర్థం చేసుకుని ధైర్యంగా నిలబడే శక్తినిస్తాయన్నమాట. 5వ భాగం, కష్టాలు మనల్ని బలంగా మారుస్తాయి. ఇక ఈ కథలోని అత్యంత కీలకమైన భాగానికి మనం వచ్చాం. ఇంటికి వచ్చాక రామయ్య తన మనవడితో అన్న ఈ మాటలను ఒక్కసారి పరిశీలించండి. మనిషి జీవితంలో కష్టాలు మంటలాంటివి. అవి మనల్ని కాల్చడానికి కాదు, మనల్ని బలంగా చేయడానికొస్తాయి. ఎంత పవర్ఫుల్ కోట్ కదా ఇది! మనం కష్టాలను చూసి భయపడతాం, కుంగిపోతాం. కాని వాస్తవానికి ఆ కష్టాలే మనలో దాగి ఉన్న అసలైన బలాన్ని బయటికి తీస్తాయి. అగ్నిలో కాలిన ఇనుమే కదా ఉక్కులా మారుతుంది. అదన్నమాట. ఆ ఒక్క సంఘటనతో రాజు ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయి 3 ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నాడు. మొదటిది, ఏ పని చిన్నది కాదు, ప్రతి దానికి ఒక విలువ ఉంటుంది. రెండవది, ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి. ఇక మూడవది, అత్యంత ముఖ్యమైనది, ఏదైనా పనిలో విఫలమైతే కూర్చొని ఏడుస్తూ ఉండకూడదు. ఆ వైఫల్యం నుండి ఒక కొత్త పాఠం నేర్చుకోవాలి. సో ఈ మొత్తం విశ్లేషణ ద్వారా మనం తెలుసుకోవాల్సిన అంతిమ సత్యమేమిటంటే, మన జీవితంలో ఎదురయ్యే ఈ కాలిపోయిన కట్టెల్లాంటి చేదు అనుభవాలు, వైఫల్యాలు నిజానికి చాలా ఉపయోగపడతాయి. కష్టం వచ్చినప్పుడే కదా ఒక మనిషిలోని నిజమైన బలం, సహనం మరియు పోరాడే తత్వం బయటపడేది. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒకసారి ఆలోచించండి. మనందరి జీవితాల్లోనూ ఎన్నో వైఫల్యాలు ఎదురయ్యుండొచ్చు, ఎన్నో కష్టాలు వచ్చుండొచ్చు. ఆ కాలిపోయిన కట్టల అనుభవాలను చూసి కుంగిపోతామా, లేక మన భవిష్యత్తును వెలిగించుకోవటానికి, మనల్ని మనం మరింత బలంగా మార్చుకోవడానికి ఇంధనంలా వాడుకుంటామా? ఈ కథ మనందరికీ ఒక మంచి స్ఫూర్తిని ఇచ్చిందని ఆశిస్తూ ఈ విశ్లేషణను ఇక్కడితో ముగిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.